నేను వచ్చేసా టేస్టీ టేస్టీ చేపల కూరతో అయితే మీ ముందుకైతే వచ్చేసినాను. ముందుగా బాండలు పెట్టి దాంట్లోకి మెంతులేసి వేయించి పొడి కొట్టుకునేయాలి. తర్వాత టమాటో, ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఇంకా కరివేపాకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనె పోసి దాంట్లోకి ఆవాలు ఉద్దిపప్పు వేయాలి. అది చిటపట అన్న తర్వాత తెల్లగడ్డ వేసేసి తర్వాత ఎర్రగడ్డ వేసేసి దాన్ని కలిపి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి కరివేపాకు కూడా వేసేసినాను. తర్వాత దీన్ని మగ్గించాలి కదా, మగ్గించేందుకు కొన్ని టమాటోలు తీసుకొని వేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఎక్కువ టమాటోలు అయితే మనం యూస్ చేయకూడదు, ఎందుకంటే టేస్ట్ అంత బాగా అనిపించదు, కొంచెం తీయగా అనిపించేస్తుంది. ఇది మగ్గిన తర్వాత దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం వేసి ఇంకొద్దిసేపు అలాగే పెట్టాలి. తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే చింతపండు పులుసు. చింతపండుని నానబెట్టుకొని బాగా కొంచెం మెత్తగా చేసుకునేసి ఆ పులుసుని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఎంతసేపు ఉడకనివ్వాలంటే ఆ చింతపండు పులుసు అనేది చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. అది నీళ్లుగా ఉంటే మనకి పులుసు టేస్ట్ అయితే అస్సలు బాగుండదు, చిక్కగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా చిక్కగా అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చేపల్ని తీసుకొని దీంట్లోకి వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. దీన్ని మనం బరాబరా కలపకూడదు, కలిపినామంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఫైనల్గా దీంట్లోకి మెంతుల పొడిని వేసేస్తే అంతే బా, టేస్టీ టేస్టీ చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. ఇందుకు మీకు నచ్చిందా? నచ్చే ఉంటుంది. అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి.